ఎవరు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది? అసలు ఉచిత న్యాయ సేవలు అంటే ఆ న్యాయ సేవలు అంటే ఏమి ఇస్తారు? న్యాయ సేవలు అంటే ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉందో, అది ఎవరికైనా ఒక సమస్య ఉండి ఆ సమస్య ఇప్పటికే కోర్టులో వేసిన కేసు అన్న అయి ఉండొచ్చు, లేదా కోర్టుకు వెళ్ళాల్సిన సమస్య అన్న అయి ఉండొచ్చు. ఈ రెండు సందర్భాలలో న్యాయ సేవలు పొందొచ్చు. అది సివిల్ కోర్టులో ఉన్న కేసు కావచ్చు, రెవెన్యూ కోర్టులో ఉన్న కేసు కావచ్చు, ఏదైనా క్రిమినల్ కోర్టులో ఉన్న కేసు కావచ్చు, ట్రిబ్యునల్ కానీ ఏదైనా అథారిటీ ముందు ఎక్కడ ఫోరంలో అయినా సరే హక్కుల మీద అడ్జుడికేషన్ జరిగే ఏ ఫోరంలోనైనా కేసు వేయాల్సి ఉన్నా లేదా ఇప్పటికే కేసు పెండింగ్లో ఉన్నా సరే అలాంటి వాళ్ళు న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది. ఎలాంటి న్యాయ సేవలు అంటే కోర్టు ఖర్చులు న్యాయ సేవల అథారిటీ ద్వారా పొందవచ్చు. కోర్టు ఫీజు కానీ, స్టాంప్ డ్యూటీస్ కానీ, కాగితాల ఖర్చు కూడా న్యాయ సేవల అథారిటీ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉచిత న్యాయ సలహాలు పొందొచ్చు. కోర్టుకు వెళ్ళాలని ఏం లేదు, ఒక సమస్య వచ్చింది, చట్టపరంగా ఒక పరిష్కార మార్గం కావాలి అంటే ఉచిత న్యాయ సలహాలు కూడా ఈ న్యాయ సేవల అథారిటీ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. 3, కోర్టు గనక వెళ్ళాల్సి వస్తే లాయర్ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ఉచితంగా నియమిస్తారు. మనం ఆ ప్యానెల్లో ఒక లాయర్, వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ లాయర్స్ ఉంటారు. ఉచిత న్యాయ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న లాయర్ల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో నుంచి మనకి ఏ లాయర్ కావాలన్నా ఆ లాయర్ని చూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా కావాల్సిన లాయర్ని ఉచితంగా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఆ లాయర్కి అయ్యే ఖర్చుని లీగల్ సర్వీస్ అథారిటీనే భరించడం జరుగుతుంది. ఇదే కాకుండా న్యాయం పొందడానికి ఇంకేమైనా సహాయం కావాల్సి వస్తే కూడా అవన్నీ అడగొచ్చు. దారి ఖర్చులు లేనప్పుడు దారి ఖర్చులు కూడా కావాలని అడగడానికి అవకాశం ఉంటుంది.